మార్చ్ 2 దేవుని వాగ్దానం. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. కీర్తన 14:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని అత్యున్నత కృప వలన మనం మరొక పర్యాయము ఈ రీతిగా ప్రభువుని దర్శించుకోవడానికి వాక్య రూపేణ మనం అందరము కలవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారని నేను తలస్తున్నాను. దేవుని మహోన్నతమైన కృప వలన మనం ఈ నూతన దినాన్ని కలిగి ప్రభువుని ఆరాధించే ధన్యత దేవుడు దయచేశాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము సంతోషంగాను ఆనందంగాను చాలా ఐశ్వర్యంగాను అన్నీ బాగున్నప్పుడు మన చుట్టూ ప్రతి ఒక్కరూ ఉంటారు. బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఆరోగ్యం కోల్పోయినప్పుడు, ఐశ్వర్యం కోల్పోయినప్పుడు, మన దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు 99% మంది మనల్ని తృణీకరిస్తారు. అది ఇంటివారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు కానీ. చాలామంది చాలా శాతం తృణీకరించేవారే మనకి కనబడతారు. ఈ తృణీకరణ మనసుకి ఇంకా మనోవ్యాధిని కలగింపజేస్తుంది. మన దగ్గర లేరు అనేటువంటి బాధ మనకి చాలా ఎక్కువగా కలుగుతుంది. ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో, నిరంతరము నీకు తోడే ఉండేవాడు నీ సృష్టికర్త ఒక్కడు మాత్రమే. ఆయన నిన్ను ఎప్పుడు వదిలిపెట్టు. అయినను అలా నిన్ను అందరూ తృణీకరించినా కూడా యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. అలాంటి వారికి ఆయన ఆశ్రయము. నువ్వు ఒంటరి కాదు, దేవుడు నీతో ఉన్నాడు, సృష్టికర్త నీతో ఉన్నాడు, నీ ప్రక్కన ఉన్నాడు. ఆయనకు నీ మొర్ర వినిపిస్తే మనుషుల మనస్సులను త్రిప్పగలే దేవుడు, మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును అని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి అనేకుల మధ్యలో నిన్ను గొప్ప చేయబోతున్నాడు. అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని కోరిక, తృష్ణ నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయంగా కలిగి ముందుకు వెళ్ళాలి. ప్రభువుని నువ్వు దర్శించుకోవాలి. దేవునితో సమయం గడుపు. దేవునికి నీ మొర్ర విన్నపించు. ఆయన నీకు ఆశ్రయము, భయపడకుము. దేవుడు నీకు తోడే ఉండెను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. విశేషంగా నాయన ఈ ఉదయం బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నన్ను అందరూ తృణీకరించారు, ఎవరు నాతో లేరని బాధపడుతున్నారో అలాంటి వారికి నీవు ఆశ్రయమే ఉన్నావనే ధైర్యం, నమ్మకం, విశ్వాసం వారిలో పెంపొందింపచేయండి. దీవించండి, బలపరచండి. నేడు వారి ప్రయాణాల్లో, పనుల్లో, ప్రతి దానిలో తోడుకొనండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి వెళ్తున్న బిడ్డలకు మంచి విజయాన్ని దయచేయండి. ఈరోజు ప్రభువా జన్మదినము, వాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దిన దీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన, తోడు, నెమ్మది మీకు నిరంతరం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.